ఫ్రెండ్స్, కొమ్ములు, తోక, దంతాలు కాకుండా జంతువులకు వేరే అద్భుతమైన బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి. అవి కేవలం దాని అందాన్ని పెంచడమే కాకుండా దానికి ఒక ఆయుధం లాగా కూడా పనిచేస్తాయి. ఈ భయంకరమైన ఆయుధాలతో అవి వాటి శత్రువులతో పోరాడుతాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే చాలాసార్లు వాటి ఈ భయంకరమైన ఆయుధాలే వాటి ప్రాణాలకు శత్రువులుగా మారుతాయి. అవి వాటి చేతులతోనే వాటి ప్రాణాలను అవే తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అటువంటి జంతువులనే చూపిస్తాను. అంటే వాటి బాడీలోని పార్ట్స్ వల్ల అవే చనిపోతాయి. ఈ వీడియోని చూసి మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. విల్ట్షైర్ హార్న్ షీప్. మీరు ఈ గొర్రె యొక్క బాధాకరమైన స్టోరీ వింటే మీ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయి. సదరన్ ఇంగ్లాండ్లోని విల్ట్షైర్లో కనబడే ఈ అద్భుతమైన గొర్రెను విల్ట్షైర్ హార్న్ షీప్ అని పిలుస్తారు. ఇది పెంపుడు జంతువులకు సంబంధించిన ఒక జాతి. ఇక్కడ వీటిని మాంసం కోసం పెంచుతారు. ఈ జాతి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే చలికాలంలో వీటి హెయిర్ కోట్ దానికదే రిమూవ్ అవుతుంది. దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే వీటి కొమ్ముల విషయంలో అలా కాదు. చాలా సార్లు ఈ గొర్రెల యొక్క కొమ్ములు ఎంతగా పెరిగిపోతాయి అంటే వాటి వల్ల వీటి ప్రాణాలకు ప్రమాదం ఎదురవుతుంది. గొర్రెలకు కొమ్ములు పెరగడం అనేది అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ గొర్రె యొక్క కొమ్ములు ఎంతగా పెరిగిపోతాయి అంటే అవి దాని పుర్రెలోకి కూడా వెళ్ళిపోతాయి. పాపం దానితో ఇది చనిపోతుంది. ప్రజలు అసాధారణంగా పెరిగిన ఈ గొర్రె యొక్క కొమ్ములను చూసి చాలా భయపడతారు. అయితే అడవుల్లో ఉండే గొర్రెలు చూసుకుంటే రాళ్ళు లేదా బలమైన వాటికి వీటి కొమ్ములను రబ్ చేస్తూ వాటిని ట్రిమ్ చేసుకుంటాయి. బాబిరుసా. నార్మల్గా జంతువులకు దంతాలు నోటి లోపల ఉంటాయి. కానీ ఈ బాబిరుసా కేసు కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పందిలాగా కనబడే ఈ జంతువు దంతాలు నోటి లోపల కాకుండా బయటి వైపుకు ఉంటాయి. మలై భాషలో బాబిరుసాని ఎర్త్ పిగ్ డీర్ అని అంటారు. ఎందుకంటే వీటి పెరిగే దంతాలు జింక యొక్క కొమ్ములను గుర్తు చేస్తాయి. నోటి బయట దీనికి 4 దంతాలు ఉంటాయి. అందులో నుంచి 2 దంతాలు నోటి నుంచి ముందుకు పెరుగుతాయి. మరో 2 దంతాలు డైరెక్ట్గా దాని నుదుటి వైపుకు పెరుగుతాయి మరియు నుదుటి దగ్గర వంగుతాయి కూడా. ఆ దంతాలు చూసుకుంటే పైవైపుకు కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో అలాగే దీని దంతాలు పొడవుగా మరియు వంకరగా అవుతాయి. చాలా సార్లు వీటి కొమ్ముల వల్ల వీటి ప్రాణాలు కూడా పోయాయి. వీటి కొమ్ములు ఎంతగా పెరిగిపోతాయి అంటే నుదుటి వైపు రంధ్రం చేసి పుర్రెలోకి కూడా వెళ్ళిపోతాయి. ఈ టైంలో బాబిరుసా ఎంతో బాధను భరించాల్సి వస్తుంది. అలాగే ఉండి కొన్ని రోజుల తర్వాత అది చనిపోతుంది. ఈ విధంగా బాబిరుసా యొక్క పెద్ద పెద్ద కొమ్ములు దాని మృత్యువుకు కారణంగా మారుతుంది. రెయిన్ డీర్. ప్రపంచంలో జింకలకు సంబంధించి కొన్ని ఎటువంటి జాతులు ఉన్నాయి అంటే అవి వాటి అద్భుతమైన కొమ్ముల కారణంగా చాలా ఫేమస్. వీటిలో ఆల్ఫా ఒకటి. ఇవి జింకల ఫ్యామిలీలో అత్యంత పెద్ద జాతిలో ఒకటి. ఆల్ఫా యొక్క పొడవైన కొమ్ములు వీటికి మంచి గుర్తింపు. అవి వీటి తలపైన ఒక కిరీటం లాగా ఉంటాయి. కేవలం మగ ఆల్ఫాలకు మాత్రమే ఈ కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ముల పొడవు దాదాపు 4 అడుగులు మరియు వెయిట్ 20 పౌండ్స్ వరకు ఉంటుంది. ఇక బ్రీడింగ్ సీజన్ టైంలో వీటి కొమ్ములు మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయి. మగ ఆల్ఫాలు వాటి కొమ్ములను షో అప్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇక ఆడ ఆల్ఫా ఎప్పుడూ కూడా ఏ మగ ఆల్ఫాకి అత్యంత పెద్ద కొమ్ములు ఉంటాయో వాటితోనే మేటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల్లో వీటి కొమ్ముల సైజు చాలా పెరిగిపోతుంది. దీనివల్ల ఆ కొమ్ములు అత్యంత అద్భుతంగా కనిపిస్తాయి. ఎక్కువ అందం కూడా మృత్యువుకు కారణం కావచ్చు. దీన్ని మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ఆడ ఆల్ఫాని పొందడం కోసం ఇక్కడ 2 మగ ఆల్ఫాల మధ్య గొడవ జరిగింది. ఒకదాన్ని ఒకటి ఓడించుకోవడానికి రెండు కూడా వాటి కొమ్ములతో పోరాడుతున్నాయి. అప్పుడు అలాగే గొడవ పడుతూ నీటిలోకి వెళ్ళిపోయాయి. కాసేపటి తర్వాత ఈ ఫైట్ ఎంతగా పెరిగిపోతుంది అంటే ఆ కొమ్ములు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. అంటే ఇరుక్కునేసింది. దీనితో ఇవి నీటి లోపలికి వెళ్ళిపోయాయి. అవి 2 చనిపోయాయి. ఇలా ఈ జింకలు చాలా సార్లు కొమ్ములతో గొడవ పడుతున్నప్పుడు ఆ కొమ్ములు ఒకదానితో ఒకటి ఇరుక్కునేయటం వల్ల అవి ఆహారం లేకుండా అక్కడే చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో అయితే మనుషులు చూసినప్పుడు వీటి కొమ్ములను సపరేట్ చేసి లేదా కట్ చేసి వాటిని కాపాడడం జరుగుతుంది. షీప్. ప్రపంచంలో గొర్రెలకు సంబంధించి 200 కంటే కూడా ఎక్కువ జాతులు ఉన్నాయి. ఇండియాలో దాదాపుగా 40 జాతుల గొర్రెలు కనబడతాయి. గొర్రెలను పెంపుడు జంతువుల్లో ఒకటిగా భావిస్తారు. చాలా కాలం నుంచి వీటిని మాంసం, ఉన్ని మరియు పాల కోసం పెంచుతున్నారు. అయితే గొర్రెలకు సంబంధించి కొన్ని జాతులు సంవత్సరంలో ఒకేసారి వాటి ఫర్ని అంటే వాటి బొచ్చును రిమూవ్ చేసుకుంటాయి. కానీ చాలా మటుకు గొర్రెల్లో సంవత్సరం మొత్తం కంటిన్యూస్ గా వాటి ఫర్ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో ఈ గొర్రె యొక్క ఫర్ ఎంత ఎక్కువ
ఎక్కువగా పెరిగిపోతుంది అంటే అది ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మిషన్ సహాయంతో దీని దట్టమైన ఉన్నిని కట్ చేయాల్సి వస్తుంది. దీని కళ్ళ దగ్గర కూడా ఎంత ఎక్కువగా ఉన్ని పెరిగిపోయింది అంటే దానికి సరిగ్గా కనిపించటమే లేదు. ఎప్పుడైతే ఈ గొర్రె బాడీ పై నుంచి ఉన్నిని తీశారో అప్పుడు దాని వెయిట్ దాదాపుగా 22 కిలోలు ఉంది. నార్మల్ గా ఒక గొర్రె బరువు 20 నుంచి 100 కిలోల వరకు ఉంటుంది. చాలా సార్లు వీటి గోర్లు కూడా ఎంతగా పెరిగిపోతాయి అంటే వాటిని కట్ చేయాల్సి కూడా వస్తుంది. ఇంత పెద్ద గోర్లు కారణంగా గొర్రె లాంటి జంతువులు నడవడంలో ఇబ్బంది అవుతుంది. దానితో పాటు వీటికి ఆహారం కోసం వెతకడం కూడా కష్టమవుతుంది. అది ఎలా అనేది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు. టర్టిల్ ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవుల్లో తాబేలు ఒకటి. నెమ్మదిగా నడిచే ఈ జీవికి ఒక అద్భుతమైన మరియు బలమైన షెల్ ఉంటుంది. అది దానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. తాబేలు దాని షెల్ నుంచి బయటకు రాలేదు, ఎందుకంటే తాబేలు దాని షెల్ కి అటాచ్ అయి ఉంటుంది. దీని షెల్ బోన్స్ తో తయారవుతుంది. ఎప్పుడైతే ఏదైనా వేటాడే జంతువు దీనిపైన దాడి చేయడానికి ట్రై చేస్తుందో అప్పుడు దీని బలమైన షెల్ దీనికి కవచంగా మారి దీన్ని రక్షిస్తుంది. ఈ షెల్ ఎంత బలంగా ఉంటుంది అంటే గన్ నుంచి వచ్చే బుల్లెట్, పులి మరియు మొసల్ లాంటి జీవుల దాడిని కూడా తట్టుకోగలుగుతుంది అని అంటారు. కానీ చాలా సార్లు దీని షెల్ దీనికి మృత్యువుగా మారుతుంది. ఏదైనా కారణం చేత తాబేలు ఫ్లిప్ అయ్యి రివర్స్ లో పడితే అది దానికి చాలా కఠినమైన సిచ్యువేషన్ అవుతుంది. చాలా మటుకు తాబేలు జాతులు ఫ్లిప్ అయిపోయి తిరిగి స్ట్రైట్ గా అవ్వగలుగుతాయి, లేదా వాటి ఫ్రెండ్స్ దానికి స్ట్రైట్ గా అవ్వడానికి సహాయం చేస్తాయి. కానీ స్పెషల్ గా తాబేలు పిల్లలు లేదా వేరే కొన్ని తాబేలు జాతులు ఎప్పుడైతే ఇటువంటి సిచ్యువేషన్ లో ఉంటాయో అప్పుడు అవి వాటంతట అవే మళ్ళీ నార్మల్ అవ్వలేవు. అలా బోర్లా పడిపోయినప్పుడు మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ కి రాలేవు. అప్పుడు చాలా సేపటి వరకు రివర్స్ లో ఉండడం వల్ల వాటికి ఊపిరి ఆగిపోతుంది మరియు ఆహారం లేకుండా అవి అక్కడే చనిపోతాయి కూడా. స్నేక్ పాము ఒక ఎటువంటి జీవి అంటే దీన్ని చూస్తేనే ఎంతో మందికి నోట్లో నుంచి మాట కూడా బయటకు రాదు. ప్రపంచవ్యాప్తంగా పాములకు సంబంధించి 3000 కంటే కూడా ఎక్కువ జాతులు కనబడతాయి. వాటిలో నుండి దాదాపుగా 600 జాతులు విషపూరితమైనవి. ఇక 200 కంటే కూడా ఎక్కువ జాతుల పాములు మెడికల్ పరంగా ముఖ్యమైనవి. నేషనల్ జియోగ్రఫీ యొక్క రీసెర్చ్ ప్రకారం పాములు ఒకేసారి దానికంటే కూడా 70 నుంచి 100% పెద్ద వేటను కూడా చాలా ఈజీగా మింగగలుగుతుంది. అందువల్లే వేరే ఏ జంతువు కూడా అంత తొందరగా దీన్ని ఎదుర్కోవాలి అనుకోలేదు. అయితే చాలా సార్లు పాము దాని ప్రాణానికి అదే శత్రువుగా మారటం చూడడం జరిగింది. నిజానికి ఒత్తిడి, ఆకలి, టెంపరేచర్ ఇష్యూ, హైపర్ మెటబాలిజం మరియు వ్యాధుల కారణంగా పాములు తమను తామే తినేస్తూ ఉంటాయి. పాముల యొక్క ఇటువంటి బిహేవియర్ ని ఎప్పుడైతే ఇవి బందీగా ఉంటాయో అప్పుడే చూడడం జరిగింది. వీటిని ఏదైనా చిన్న ప్లేసెస్ లో ఉంచడం వల్ల వీటికి తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడే పాము ఇలాంటి సిచ్యువేషన్స్ కు గురవుతుంది. అలాంటప్పుడు పాము దాని తోకను అదే తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ పాముకి దాని తోకనే వేరే పాముది అని అనిపిస్తుంది. డీర్ అడవిలోని జింకలే వేటాడే జీవులకు అత్యంత ఎక్కువ టార్గెట్స్ గా ఉంటాయి. అందువల్ల పులులు, మొసళ్ళు, చిరుతలాంటి ప్రమాదకరమైన జంతువులు వీటిని వాటి వేటగా మార్చుకుంటాయి. కానీ చాలా సార్లు ఇవి వాటి ప్రాణాలను అవే ప్రమాదంలో పడేసుకుంటాయి. అది ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. చలికాలంలో జంతువులు సర్వైవ్ చేయడం చాలా కష్టమవుతుంది అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇక అవి ఆహారం వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అలా కడుపు నింపుకోవడం కోసం ఈ జింక పొరపాటున ఒక చెరువు మీదకు వచ్చింది. అది గడ్డ కట్టి ఉంది. ఆ గడ్డ కట్టిన చెరువు పైన ఐస్ కారణంగా కాళ్ళు ఎంతగా జారుతున్నాయి అంటే ఆ జింక దానిపైన నడవడం పక్కన పెడితే నిలబడటం కూడా కష్టమవుతోంది. అయితే ఆ జింక బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తోంది, కానీ ఐస్ ముందు అది ఓడిపోతోంది. ఎప్పుడైతే ఈ విషయం గురించి దగ్గరలో ఉండే వ్యక్తులకు తెలిసిందో అప్పుడు ఈ వ్యక్తి సరైన టైంకి అక్కడికి చేరుకుని చాలా నిదానంగా దాన్ని బయటకు తీశాడు. జింకల విషయంలో ఇలా జరగడం అనేది ఇదేమీ మొదటిసారి కాదు. చాలా సార్లు ఇటువంటి ఇన్సిడెంట్స్ ని చూడడం జరిగింది. ఒకవేళ జింకలకు సహాయం చేయడానికి ఇక్కడికి ఎవరు రాకపోతే అవి అలాగే అక్కడే చనిపోతాయి. స్లాత్ ఒక చాలా లేజీ మరియు స్లో మూవింగ్ అనిమల్. ఇది దాని చాలా మటుకు జీవితాన్ని దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికాలోని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చెట్లపైన రివర్స్ లో వేలాడుతూ గడుపుతుంది. స్లాత్ ప్రతిరోజు దాదాపుగా 15 గంటల వరకు నిద్రపోతుంది మరియు ఎప్పుడో ఒకసారి ఒకదానితో ఒకటి కలుస్తాయి. స్లాత్ ఆకులు, కొమ్మలు మరియు పూలను తిని దాని కడుపు నింపుకుంటుంది. అయితే దీనికి దంతాలు ఉండవు. స్లాత్ యొక్క మాక్సిమం స్పీడ్ గంటకు 0.27 కిలోమీటర్స్. అది కూడా దీనికి ఏదైనా ప్రమాదం ఉందన్న విషయం తెలిసినప్పుడే ఈ స్పీడ్ తో నడుస్తుంది. వీటి ఇదే లేజినెస్ మరియు కూల్నెస్ వీటి మృత్యువుకు కారణంగా మారుతుంది. ఈ విధంగా ఇది చాలా ఈజీగా వేటాడే జీవులకు దొరికిపోతుంది. నార్మల్ గా ఈగల్ మరియు చిరుతలు వీటిని చాలా ఎక్కువగా వేటాడేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో.